ఎప్పటి నుంచో టీడీపీకి కాంగ్రెస్కి బద్ద శత్రుత్వం అనేది నడిచింది. ఇప్పుడు రెండు కలిసి పోటీ చేయడం ఆంధ్రప్రదేశ్లో కరెక్టేనంటారా? నాకు తెలిసినంత మట్టుకు తెలుగుదేశానికి కాంగ్రెస్కి మధ్య ఒప్పందం స్టేట్ని విభజించింది కాంగ్రెసే. కానీ ఆ విభజన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో అన్యాయం జరిగింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ అంటున్నారు. ఇప్పుడు విభజన అనేది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. కానీ అది ప్రజలు మిస్ అయ్యారు. ఏపీలో కనుక టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే మీరు దాన్ని వెల్కమ్ చెప్తారా? నాకు కనిపించే వీక్నెస్ ఏమిటంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరినో వచ్చి మీతో జాయిన్ అవుతామంటే దట్స్ ద ఓన్లీ వీక్నెస్ దట్ ఐ కెన్ సీ. గాంధీ ఫ్యామిలీతో మీకు ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంది. ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా ఉండేది గాంధీ ఫ్యామిలీకి సంబంధించి? ఇప్పుడు పరిస్థితులు ఆనాడు పరిస్థితులు వేరండి, ఈనాడు పరిస్థితులు వేరు. రాజీవ్ గాంధీ గారు డెఫినెట్లీ వెరీ ఫార్వర్డ్ లుకింగ్ మ్యాన్. ఆయన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ మేజర్గా ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటనుకుంటున్నారు? మెయిన్ ఒక ట్రెడిషనల్ రీజన్ కాంగ్రెస్కి ఉందండి, అది దేశవ్యాప్తంగా ఉంది. ఆ వీక్నెస్ ఏమిటంటే మాకు బ్యాక్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ఆయనకి ఫస్ట్ హ్యాండ్ తెలుసు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఏమేమి చేసాము 10 సంవత్సరాలు. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఈరోజు డాట్ న్యూస్కు స్పెషల్ గెస్ట్గా వచ్చింది ఎక్స్ క్యాబినెట్ మినిస్టర్ పలం రాజు గారు. హెచ్ఆర్డి మినిస్టర్గా వర్క్ చేశారు, అలాగే స్టేట్ డిఫెన్స్ మినిస్టర్గా కూడా ఆయన వర్క్ చేశారు. ఫస్ట్ టైం ఆయన డాట్ న్యూస్కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఇదే ఆయన యూట్యూబ్కు ఫస్ట్ ఇంటర్వ్యూ. సో మరి ఇప్పుడు ఆయనతో మాట్లాడి వర్ధమాన రాజకీయాలకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడానికి ఏ పనులు చేయబోతున్నారు, ఇవన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అలాగే గాంధీ ఫ్యామిలీతో ఆయనకున్న బాండింగ్ గురించి కూడా మనం మాట్లాడదాం. నమస్తే పలం రాజు గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డాట్ న్యూస్. సో ఎలా ఉంది సార్ ఇప్పుడు రాజకీయం అంతా మారిపోయింది, ఏపీలో టోటల్గా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. సో మళ్ళీ కాంగ్రెస్ యాక్టివ్గా పుంజుకునే రోజులు ఏపీలో వచ్చేసినాయి అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు రాజకీయ వాతావరణం ఎలక్షన్ ఇయర్లోకి వచ్చాం కనుక ఎలక్షన్స్ తర్వాత కూడా వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. కాంగ్రెస్ ఒక ముందంజకు వచ్చినట్టు ప్రజలు కూడా భావిస్తున్నారు. సో ఆ ఉత్సాహం మరి ఏపీలో కూడా తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతుంది. కాంగ్రెస్లో మరి నూతనోత్సాహం ఉంది ఏపీలో. మరి మాకు ఏ విధంగా మరి ప్రజలు సహకరిస్తారు ఈసారి? లాస్ట్ టైం ఏమో మరి అక్షంతలు వేశారు. ఓకే, మొత్తం 200 సీట్లలో 175 అసెంబ్లీ సీట్లు, పాతగా పార్లమెంట్ సీట్లో ఓడిపోయాం. తర్వాత ప్రత్యేక తరగతి హోదా గురించి చాలా కృషి చేసాం. మరి ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చూస్తారన్నది మేము కూడా ఎదురు చూస్తాం. సార్ అసలు 3 తరాల నుంచి మీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చింది. పొలిటికల్ ఫ్యామిలీ మీ బ్యాక్డ్రాప్ కనుక చూసుకుంటే, సో రోజు కంపల్సరీ ఇంట్లో రాజకీయ వాతావరణం ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా, లేదంటే పర్సనల్గా మీరు ఫీల్ అయిన రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి వచ్చారా? అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేదంటే మీరుగా అనుకుని వచ్చారా? ఇది వాస్తవం. మేము రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా కూడా మా నాన్నగారు మమ్మల్ని రాజకీయంగా ప్రోత్సహించలేదు. ఓకే, ఇది సందర్భాల బట్టి సర్కమ్స్టాన్షియల్ ఎంట్రీగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను ఫారెన్లో ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు మా ఫాదర్కి స్ట్రోక్ రావడం, నేను తిరిగి స్వదేశానికి రావడం, తర్వాత ఏమో రాజీవ్ గాంధీ గారు నన్ను పోటీ చేయమంటాం, ఇవన్నీ జరిగి నేను బై సర్కమ్స్టాన్షియస్ ఐ హ్యావ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. మీ అసలు ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు సార్ మీరు? స్కూలింగ్ అంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగిందండి. తర్వాత ఏమో మా ఇంజనీరింగ్ వాజ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. దెన్ ఐ డిడ్ మై MBA ఇన్ టెంపుల్ యూనివర్సిటీ. దెన్ ఐ వర్క్డ్ అబ్రాడ్. ఓకే, తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్. ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు పాలిటిక్స్లో. సో సడన్గా మీ ఫాదర్ తర్వాత మీరు ఛార్జ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ అండి? అప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అందరూ మిమ్మల్ని అంటే ఫోర్స్ఫుల్గా వచ్చారా, లేదంటే లేదు నెక్స్ట్ మా ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయాలి ఇక్కడ అనేసి మీరు వచ్చారా? రాజకీయంగా నేను అసలు ఆలోచించలేదండి.
కానీ మా ఫాదర్కి స్ట్రోక్ వచ్చిన తర్వాత జిల్లాలోని ప్రజలు అక్కడ నాయకులు కూడా మీరు నిలబడితే బాగుందంటాం, తర్వాత అది రాజకీయాల్లోకి రావాలా లేదా అనేది మన నిర్ణయమే అవ్వాలి. అవును. అయితే ఆ వయసులో ఐ వాస్ 26-27 దెన్ మనకి ఐడియలిజం ఉంటుంది. సో ఆ ఐడియలిజంతో రావాలనిపించింది. సో రాజకీయాల్లోకి వచ్చాను. ఐ డోంట్ నాట్ రిగ్రెట్ ఇట్. ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది సార్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక? బికాజ్ వన్స్ మీరు జాబ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీ లైఫ్ మీది, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఓకే, మీ విషయం మీరు ఏదైనా చేయగలరు, ఎక్కడికైనా తిరగగలరు ఇట్లా. బట్ వన్స్ మీరు పొలిటికల్ ఎంట్రీ అయిన వెంటనే కూడా మీ లైఫ్ అంతా కూడా పబ్లిక్ లైఫ్ అయిపోతుంది. సో మీకు నచ్చినట్టు ఉండలేని పరిస్థితులు ఉంటాయి. అండ్ టైమింగ్స్ కూడా ఆడ్ టైమింగ్స్ ఉంటాయి. ప్రతిదానికి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓవరాల్ మీ ఫాదర్ లెగసీ, అట్ ది సేమ్ టైం మీ ఫాదర్ మీకు ఒక ఫ్యామిలీని ఇచ్చారు, ఒక కుటుంబాన్ని ఇచ్చారు లిటరల్గా చూసుకుంటే కాకినాడలో. సో ఆ మొత్తం ఆ ఫ్యామిలీ బాధ్యత మీ మీద ఉన్న పరిస్థితులు ఉంటాయి. సో అప్పుడు ఎట్లా ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? సో మీరు ఎట్లా ఫీల్ అయ్యేవారు? అంటే ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా వచ్చానేమో, ఏదో అనవసరంగా వచ్చి సంథింగ్ నా లైఫ్ నేను మిస్ అవుతున్నానేమో అన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించింది? అది ఎప్పుడూ ఫీల్ అవ్వలేదండి నేను. కానీ మీరు అన్నట్టు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఒక ఫ్యామిలీని ఇన్హెరిట్ చేసాం. మన వైపు మరి ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దట్ ఐ ఫీల్ ఈజ్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్. బట్ ఆఫ్ కోర్స్ ఆన్ యువర్ పర్సనల్ లైఫ్, టైమ్ విత్ ఫ్యామిలీ మనం చేద్దాం అనుకున్నది, దెర్ ఈజ్ అ సాక్రిఫైస్ యాజ్ ఫార్ యాజ్ దట్ ఈస్ కన్సర్న్. బట్ ఇట్ ఈస్ రివార్డింగ్. పబ్లిక్ లైఫ్ ఈజ్ రివార్డింగ్. పాలిటిక్స్ ఈజ్ అ గుడ్ టీచర్. యూ లెర్న్ సో మచ్ ఇన్ పబ్లిక్. అండ్ దెన్ అదృష్టం ఉంటే కూడా పదవులు కూడా వస్తాయి. ఐ థింక్ దట్ వే ఐ హ్యావ్ బీన్ ఫార్చునేట్. మరి ఒక జాతీయ స్థాయి పదవులు రావడం, మరి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో ఉండడం, ఇవన్నీ వల్ల పార్టీ వల్లగా వచ్చాయి. అందువల్ల నేను కృతజ్ఞుడిగా ఉన్నాను. సో క్యాబినెట్ ర్యాంక్లోకి మీరు వెళ్ళిపోయారు. సో క్యాబినెట్లో వర్క్ చేయడం ఆ ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? అంటే స్టేట్ పాలిటిక్స్తో కంపేర్ చేస్తే నేషనల్ పాలిటిక్స్ ఎ బిట్ డిఫరెంట్. అక్కడ డిఫరెంట్ పీపుల్తో మనం డీల్ చేయవలసి ఉంటుంది. స్టేట్ పాలిటిక్స్లో వచ్చింది ఏంటంటే మనకు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. లోకల్ లీడర్స్ కానీ, లోకల్ కార్యకర్తలు కానీ, వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. మనం ఒక పని ఏదైనా జరగాలి అంటే సో మంచి చెడు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సడన్గా క్యాబినెట్ ర్యాంక్ తీసుకుని సెంట్రల్ మినిస్టర్కి వెళ్ళినట్టు ఓవరాల్గా కంట్రీ వైడ్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. అండ్ మొత్తం అంత కంట్రీ అంతటిని ఒకలా చూడగలిగి ఉండాలి. సో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్? ఒకటండి, ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ ఐ విల్ బీ ఇన్ ది నేషనల్ లెవెల్. స్టేట్ రాజకీయాల కంటే నేను ఎప్పుడు జాతీయ రాజకీయాల గురించి మీరు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఆ లెవెల్లోనే ఉండాలని కూడా నేను ఆశించేవాడిని. అదేవిధంగా నాకు పదవులు కూడా వచ్చాయి. అదొక పెద్ద అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ద ఎక్స్పోజర్ యూ గెట్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఇస్ ఇమెన్స్. ద రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఇమెన్స్. అక్కడ ట్రాన్స్పరెన్సీ ఆల్సో ఇస్ మచ్ మోర్ ఎట్ ది నేషనల్ లెవెల్. అకౌంటబిలిటీ ఈజ్ మచ్ మోర్. సో అందువల్ల కొంచెం ఒళ్ళు దగ్గరించుకునే పని చేయాలి. అండ్ ఈ రోజుల్లో బాధ్యతలు స్టేట్లో ఉన్న రాష్ట్రంలో ఉన్నా కూడా దేర్ సో మచ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో దేర్ సో మచ్ ఆఫ్ పబ్లిక్ వ్యూ. సో ఐ థింక్ ఎవెన్చువల్గా మనకి ద సాటిస్ఫాక్షన్ రైజ్ ఇన్ యూ బీయింగ్ సాటిస్ఫైడ్ అబౌట్ వాట్ యూఆర్ ఏబుల్ టు డెలివర్. నేను చేశాను, ఆ పదవికి న్యాయం చేశాను అనుకుంటే దెన్ దట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎండోర్స్మెంట్ యూ కెన్ గెట్. ఓకే. ఇంకొకటి, గాంధీ ఫ్యామిలీతో మీకు ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంది. ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా ఉండేది గాంధీ ఫ్యామిలీకి సంబంధించి? ఇప్పుడు రాహుల్ గాంధీ గారితో కానీ, సోనియా గాంధీ గారితో కానీ, సో హౌ దే ఆర్? జనరల్గా అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సోనియా గాంధీ గారు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు, రాహుల్ గాంధీ ఎట్లా రిసీవ్, అంటే ఒక పొలిటికల్ ఫిగర్స్గా ఓకే వాళ్ళు గాంధీ ఫ్యామిలీ ఒక కంట్రీని లీడ్ చేసే ఫ్యామిలీగా కాకుండా జనరల్గా ఎలా ఉంటారు? సో బికాజ్ మీకు ఆ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ద బోత్ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ బోత్ ఆర్ వెరీ వెరీ సింపుల్ పీపుల్ అండి. సో వాజ్ శ్రీ రాజీవ్ గాంధీ who was I was associated briefly for 2 years when I was an MP. సో వెరీ వార్మ్ పర్సనాలిటీ. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా వెరీ క్లియర్లీ వెరీ వెల్ ఇంటెన్షన్డ్. ఇప్పుడు మనకి ఒక నాయకుల్లో ఏదో చూడాలి, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కనిపించాలి, అది ఉంది. సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ మంచి చేయాలి అనేది ఉంది. సమాజానికి మంచి చేయాలి, సమాజానికి మార్పు తీర్చాలి, దేశానికి ఏదో చేయాలనే తపన ఉంది వాళ్ళలో ఉంది. సో దట్ ఈస్ ద ఐ థింక్ బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్, ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ అ పొలిటికల్ రిలేషన్షిప్. తర్వాత వ్యక్తులుగా ద వెరీ వెరీ సింపుల్ పీపుల్, వెరీ ఆర్డినరీ పీపుల్. దే డోంట్ హ్యావ్ ఎనీ ఇయర్స్. దే టాక్ టు యూ వన్ ఆన్ వన్ లైక్ దిస్. సో అండ్ మనం ఎంత ఫ్రీగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనతో అంత ఫ్రీగా మాట్లాడతారు. ఓకే.
సో మీరు రాజీవ్ గాంధీ గారు కూడా మీకు తెలుసు. సో రాజీవ్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కంపేర్ చేస్తూ ఉంటారు. సో ఆ కంపారిజన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే రాజీవ్ గాంధీ ఓకే టెక్నికల్గా ఇండియా ఇంత ముందుకు వచ్చింది అంటే దానికి కారణం ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారే. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో రాహుల్ గాంధీ గారిని ఆయనతో కంపేర్ చేయడం కరెక్టా కాదా? ఎందుకంటే ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేశారు అనడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు పరిస్థితులు ఆనాడు పరిస్థితులు వేరండి, ఈనాడు పరిస్థితులు వేరు. రాజీవ్ గాంధీ గారు డెఫినెట్లీ వెరీ ఫార్వర్డ్ లుకింగ్ మ్యాన్. ఆయన భారతదేశాన్ని 21వ శతాబ్దంలో తీసుకెళ్లే తపనతో ఆయన ఉండేవారు. కంప్యూటర్ యుగంలోకి భారతదేశాన్ని తీసుకొచ్చారు, కమ్యూనికేషన్ యుగంలోకి తీసుకొచ్చారు. సో హీ బిలీవ్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హీ బిలీవ్డ్ ఇన్ థింగ్స్ హ్యాపెనింగ్ వెరీ ఫాస్ట్. నేను రాహుల్ గాంధీ గారు చూసింది ఏమిటంటే ఆయన హీఈస్ మోర్ సోషలిస్ట్ లీనింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈవేళ భారతదేశం ఎకానమీ పెరిగినా కూడా దెర్ ఇస్ అ హ్యూజ్ డిస్పారిటీ బిట్వీన్ ది హ్యావ్స్ అండ్ ది హ్యావ్ నాట్స్. సో ఐ థింక్ దట్ ట్రబుల్స్ హిమ్ అండ్ ఈ సేస్ హౌ కెన్ వి బ్రిడ్జ్ ద డిఫరెన్స్ అని అంటూ ఉంటారు. చదువులో కానీ లేకపోతే ఎర్నింగ్ పొటెన్షియల్లో కానీ ఇది ఏ విధంగా బ్రిడ్జ్ చేయగలము అనేది ఆయన తాపన. సో ప్రియాంక గాంధీ గారు నెక్స్ట్ ఈ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? అది నేను చెప్పలేనండి, ఎందుకంటే ప్రియాంక గాంధీ గారితో ఒకసారి 1-2 సార్లు కలవడం జరిగింది. డెఫినెట్లీ షీ ఈస్ వెరీ షార్ప్ అండ్ వెరీ ఇంటెలిజెంట్. తప్పు అది నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాకపోయినా కూడా ఆ తల్లికి తర్వాత సోదరుడికి కూడా ఆవిడ ఐ థింక్ షీ ఈస్ అన్ ఇన్వాల్యుయబుల్ అసెట్. ఓకే, షీ గివ్స్ అ లాట్ ఆఫ్ గైడెన్స్, హర్ ఒపీనియన్. సో దట్ ఈస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ షీ డస్ దట్. సో షీ ఈస్ అవేర్. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్కి వస్తే కనుక రాజకీయాలన్నీ మారిపోయినాయి. సో ఇప్పుడు ఎప్పటి నుంచో టీడీపీకి కాంగ్రెస్కి ఈ బద్ధ శత్రుత్వం అనేది నడిచింది. ఆ శత్రుత్వం ఎలా అంటే 40 years నుంచి గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే అది చాలా ఎక్కువ ఉంటుంది. కార్యకర్తలకి మధ్యన అయితే ఇంకా లిటరల్గా ఒకళ్ళకి వెళ్ళడం కూడా మానేసిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు రెండు కలిసి పోటీ చేయడం ఆంధ్రప్రదేశ్లో కరెక్టేనంటారా? అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే అది మీకు పైనుంచి వచ్చిన ఆర్డర్గా మీరు భావిస్తున్నారా, లేదంటే ఇక్కడున్న లోకల్ లీడర్స్ కూడా ఆర్ దే ఓకే విత్ దిస్? నాకు తెలిసినంత మట్టుకు తెలుగుదేశానికి కాంగ్రెస్కి మధ్య ఒప్పందం తెలంగాణలో ఉంది, జాతీయ స్థాయిలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో మాత్రం లేదు. అది అవుతుందా లేదా అనేది నేను చెప్పలేను. ఓకే, సో ఇది ప్రజలు నమ్ముతారంటారు? అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో టీడీపీ సపోర్ట్ చేయొచ్చు, అలాగే తెలంగాణలో చేయొచ్చు, అంటే కేవలం రాజకీయాల కోసమే ఏపీలో ఈ రెండు పార్టీలు దూరాన్ని మెయింటైన్ చేస్తుంది అని ప్రజలు అనుకోవచ్చు కదా? లేదు, ఇప్పుడు నేను ఈ మధ్య ఒక ఇంటింటికి కాంగ్రెస్ అనే ప్రోగ్రాంతో మేము ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అప్పటికి తెలంగాణ ఒప్పందం జరిగింది తెలుగుదేశంతో. సో మేము పబ్లిక్గా లేదు తెలుగుదేశంతో ఒప్పందం ఆంధ్రప్రదేశ్లో లేదు అని చెప్పినా కూడా ప్రజలు మాత్రం ఆల్రెడీ మనసుల్లో మేమిద్దరం కలిసిపోయి ఉన్నట్టు భావించారు. అంటే మనకు తెలుసు ప్రజల్లో రాజకీయ చైతన్యం చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ ఆ ప్రజంప్షన్తో ఉన్నారు. కానీ ముందులో కలుస్తామా లేదా? సో ఒకవేళ కలిసి పని చేయాల్సిన సందర్భం వస్తే కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా దానికి సిద్ధమైన? ఇప్పుడు మీరు అడిగేది వెరీ హైపోథెటికల్ క్వశ్చన్ పాలిటిక్స్లో. సో వీ విల్ ఆన్సర్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు దట్. ఓకే, ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు మేము ప్రజల్లోకి ఇంటింటికి కాంగ్రెస్ ప్రోగ్రాంతో తిరిగినప్పుడు ప్రజల్లో స్పందన బాగా కనిపించిందండి. ఏ విధంగా కనిపించిందంటే జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెసే ఉండాలండి అనేవారు ప్రతి చోట. అయితే నాకు మనసులో ఉన్న క్వశ్చన్ ఏమిటంటే ప్రజలు ఈ విధంగా దీవిస్తున్నారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉండాలని, కానీ ఇది ఓటుగా ఎలా కన్వర్ట్ అవుతుంది స్టేట్లో లేకుండా అనేది నా క్వశ్చన్. సో అది మరి ప్రజలే తీర్పు చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ చూసుకుంటే స్టేట్ని విభజించింది కాంగ్రెసే. సో నో డౌట్ ఇన్ ఇట్. సో ఆ విభజన క్రమం ఏంటంటే ఆ విభజించే ప్రాసెస్లో విభజన అనేది అనివార్యం, అందరూ ఓకే చెప్పారు. ఏపీలో ప్రజలు ఫస్ట్లో విభజన వద్దు అన్నప్పటికీ కూడా కొంచెం ఓకే అది కంపల్సరీ, విభజించడం అనేది కంపల్సరీ అని వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఓకే అన్న సిచ్యువేషన్లోకి వాళ్ళు వచ్చారు. ఓకే కంపల్సరీ, ఓకే వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ మేకప్ చేసుకున్నారు. కానీ ఆ విభజన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో అన్యాయం జరిగింది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ అంటున్నారు. సో అది ప్రజల్లోకి మీరు మళ్ళీ ఒక పాజిటివ్ వేలో అది విభజన విషయంలో అన్యాయం చేస్తాము, నెక్స్ట్ మేము న్యాయం చేస్తాము అన్నది ప్రజల్లోకి పాజిటివ్ వేలో ఎట్లా తీసుకెళ్ళగలరు అనుకుంటున్నారు? ఇప్పుడు విభజన అనేది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది, కానీ అన్ని పార్టీలు సమ్మతించిన తర్వాతే జరిగిందండి.
అది ప్రజలు మిస్ అయ్యారు. రెండో పాయింట్ ఏమిటంటే విభజన జరగడానికి కూడా కారణం ఏమిటంటే మేము ఆనాడు మాటిచ్చాం 2004 ఎలక్షన్ ముందు తెలంగాణ ఫార్మేషన్కి మేము తప్పకుండా సహకరిస్తామనేది మేము ఫామ్ ఇచ్చాం. తర్వాత ఎక్సర్సైజ్ జరిగింది, అన్ని పార్టీలని ఢిల్లీకి పిలవడం, మీరు సమ్మతించారా లేదా అంటాం. సో సిపిఎం మినహా అందరూ కూడా ఉత్తరాలు రాశారు మేము సపోర్ట్ చేస్తామనేది. సో ఇట్ ఈస్ రాంగ్ టు బ్లేమ్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఎనీవే డివిజన్ ప్రాసెస్ మొదలైన తర్వాత, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ డ్రాఫ్టింగ్ మొదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బాధ్యతగా మొత్తం రాష్ట్రంలో ఆనాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రాకి కూడా న్యాయం జరిగే విధంగా కూడా ఆ బిల్లుని డ్రాఫ్ట్ చేశారు. ప్రతి చోట అసెట్స్ క్రియేట్ చేసేలాగా, ఎకనామిక్ ఆపర్చునిటీ క్రియేట్ చేసేలాగా. తర్వాత ఏమో ఈ వాటర్ రివర్ బోర్డ్స్, కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు, ఎందుకంటే దీస్ ఆర్ ద కంటెన్షియస్ ఇష్యూస్, మెయిన్ కంటెన్షియస్ ఇష్యూస్. I think where people were not satisfied on the Andhra side is about losing Hyderabad. ఎందుకంటే హైదరాబాద్ అనేసరికి ఎకనామిక్ పొటెన్షియల్ ఇక్కడ ఉంది, బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది, ఉద్యోగాలు కావాలన్నా లేకపోతే ఏదన్నా అధిరోహించాలన్నా కూడా హైదరాబాదే అవకాశంగా కల్పించింది. అది చాలా పెద్ద లెట్ డౌన్గా, అందులో 10 years వరకు ఇట్ విల్ రిమైన్ ద క్యాపిటల్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ అని రాసినా కూడా ప్రజలు ఫెల్ట్ లెట్ డౌన్ అబౌట్ ఇట్. అది వాస్తవం. అయితే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో మాత్రం వీ టుక్ కేర్ టు ఎన్షూర్ దట్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అ లాట్ ఆఫ్ బిగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి. బట్ దెర్ ఆర్ లూప్ హోల్స్ ఇన్ ద రీఆర్గనైజేషన్ బిల్ అంటున్నారు కదా సార్. సో చిన్న చిన్న విషయాలు కానీ ఏదైనా అంటే ప్రాపర్గా కన్వే చేయలేకపోయింది రీఆర్గనైజేషన్. అంటే ఇది వీళ్ళకి ఇవ్వాలి అని ఖచ్చితత్వం అనేది పాటించలేదు బిల్లో అని చెప్పేసి ఉంది. ఇప్పుడు వాటర్ విషయంలో కానీ ఓకే, రివర్ బోర్డ్స్ ఇవన్నీ మీరు చెప్తున్నారు అన్నీ కరెక్టే, కానీ ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి అన్నది పందాని కాంగ్రెస్ అవలంబించలేదు. అట్ ది సేమ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో లేనివి కూడాను ఖచ్చితంగా చెయ్యాలి అనేదే పెట్టాం. ఓకే ఓకే ఐ థింక్ మేబీ ప్రాజెక్ట్స్ లైక్ ద ఉక్కు ఫ్యాక్టరీ, తర్వాత ఏమో ది స్పెషల్ స్టేటస్ కానీ వాటెవర్. స్పెషల్ స్టేటస్ వాజ్, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీకు చెప్పాలి, దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. దాని గురించి ఒకసారి అది గతంలో అపార్ట్ ఫ్రమ్ ద 8 states దట్ ఎంజాయ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ బై వర్చ్యూ ఆఫ్ ది నార్మ్స్, అంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ ఉన్న నార్మ్స్ ప్రకారం దే ఎంజాయ్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్. ది ఓన్లీ అదర్ స్టేట్ దట్ వాస్ గివెన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాస్ ఉత్తరాఖండ్కి ఇచ్చినప్పుడు కూడా ఇట్స్ ఓన్లీ ఫర్ 5 years. అది కూడా బిల్ పాస్ అయిన తర్వాత క్యాబినెట్ రెజల్యూషన్ చేసి ప్లానింగ్ కమిషన్ ఆదేశాలు చేశారు. సేమ్ ప్రాసెస్ వీ హ్యావ్ ఆల్సో డన్. అది కూడా ఎప్పుడు చేసాం, మాకు ఉద్దేశం ఉన్నా కూడా పార్లమెంట్లో చర్చ అయిన తర్వాత, రాజ్యసభలో అన్ని పార్టీలు సమ్మతించిన తర్వాత ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దెన్ వీ పుట్ ఇట్ టు ద ప్రాసెస్. వెంటనే క్యాబినెట్ రెజల్యూషన్ చేసాం. వీ డైరెక్టెడ్ ద ప్లానింగ్ కమిషన్ టు గివ్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్. సో మరి ఎక్కడ ల్యాగ్ వచ్చింది అంటారు? ల్యాక్ ఏం లేదండి. ఇది ఇప్పుడు ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఒక ప్రధానమంత్రి మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం మాట్లాడినట్టే. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయకపోవడం దురదృష్టమైన. మెయిన్గా ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ కానీ లేకపోతే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పార్టీషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రజలు సెన్సిటివ్గా ఫీల్ అయ్యే ఒక్క విషయం ఏంటంటే పార్లమెంట్ తలుపులు మూసేశారు. సో అండ్ ఎట్ ది సేమ్ టైం యూనో లైవ్ టెలికాస్ట్ ఆప్ చేశారు. సో ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందండి? లైవ్ టెలికాస్టింగ్ ఆపేసి యూనో బిల్ పాస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఐ కెనాట్ ఆన్సర్, ఇట్స్ అ ఓల్డ్ క్వశ్చన్. పార్లమెంట్ తలుపులు వేసేసారు అనేది అది ఎవ్రీ టైమ్ ఓటింగ్ వస్తుంది అని యాంటిసిపేట్ చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే తలుపులు మూసేస్తారండి, ఓటింగ్ లోపలే ఎవరు బయటికి వెళ్ళకుండా. అది ఓకే, అది ఆ టైం లైవ్ టెలికాస్ట్ అది నేను ఐ కెనాట్ ఆన్సర్ దేర్ ఇస్ అ టెక్నికల్ ఫాల్ట్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్ అనేది నాకు తెలియదు. సో అది కూడా మాకెవరికి తెలియదు కదా. మీ కాంగ్రెస్ ఎంపీలు బయటకు వచ్చి ఇట్లా ఆపేశారు, ఇట్లా చేశారు, ఇట్లా అన్యాయంగా చేశారని వాళ్ళు చెప్తేనే అందరూ అగైన్ దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో పీపుల్ చాలా సెన్సిటివ్గా ఫీల్ అవ్వడం జరిగింది. నేను నాట్ దట్ ఐ అప్రూవ్ ఆఫ్ ద వే ఇట్ వాస్ బీన్ పాస్డ్, ఎందుకంటే బట్ యూనో ఇట్ వాస్ పాస్డ్, బట్ నాట్ దట్ ఐ అప్రూవ్ ఆఫ్ ద వే ఇట్ వాస్ పాస్డ్. కానీ ఆనాడు అది ఎందుకు పాస్ అయింది అంటే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ఇద్దరూ కోరుకున్నారు కనుకే పాస్ అయింది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కోరుకోకపోయినా కూడా పాస్ అయ్యేది కాదు అది. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎంపీలు, మన ఏపీకి సంబంధించిన ఎంపీలు, అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, వాళ్ళందరూ కూడా
ఈ విభజన జరగకూడదు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా నిలబడడం జరిగింది. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రాజగోపాల్ గారు కానీ, వాటెవర్. సో వీళ్ళందరూ నిలబడ్డారు. ఏ పాయింట్స్లో సోనియా గాంధీని వాళ్ళు కన్విన్స్ చేయలేకపోయారంటారు? ఇప్పుడు దే వాజ్ నో డిబేట్ అండి. అది ఏమిటంటే అన్ని పార్టీలు లెటర్స్ ఇచ్చిన తర్వాత మేము ఈ ప్రాసెస్ని మొదలు పెడుతున్నాం అనేది 2009లో చిదంబరం గారు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత వెంటనే రియాక్షన్ వచ్చింది, ఆపేశారు. తర్వాత శ్రీకృష్ణ కమిషన్ని అపాయింట్ చేశారు. శ్రీకృష్ణ కమిషన్ గేవ్ ఇట్స్ రిపోర్ట్. దాని తర్వాత యూపీఏ అంటే యూపీఏ గవర్నమెంట్ టుక్ ద ఇనిషియేటివ్ ఆఫ్ కాలింగ్ ఆల్ ద యూపీఏ పార్ట్నర్స్. యూపీఏ పార్ట్నర్స్ సమ్మతి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెజల్యూషన్ చేశారు. ఒక పద్ధతిగానే ఫాలో అయ్యారు. అంటే సో దే వాజ్ నో క్వశ్చన్ ఆఫ్ హాల్టింగ్ ఇట్ ఆఫ్టర్ ద ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్. అంటే ఈ విభజన ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు కాంగ్రెస్కి ఇంత హ్యూజ్ లాస్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం ఎక్స్పెక్ట్ చేయలేదంటారా? ఇప్పుడు ఇట్ వాజ్ నాట్ పొలిటికల్గా మేము ఆలోచించలేదండి. ఆనాడు మేము ఆలోచించింది ఏమిటంటే ఒక మాట ఇచ్చాం, తెలంగాణ క్రియేట్ చేస్తామనేది ప్రాసెస్ మొదలుపెట్టాం 2009లో. తర్వాత యూపీఏ పార్ట్నర్స్ రెజల్యూషన్ సమ్మతి కూడా తీసుకున్నాం. దెన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రాసెస్ సెట్ అయింది. సో ఇట్ వాజ్ నాట్ ఫేర్. అంటే మేము ఏదో ఎవరినో తాత్కాలికంగా తెలంగాణ ప్రజల్ని ప్లీజ్ చేయడానికి చేసిన ఎక్సర్సైజ్ కాదు అది. ఆ ఉద్దేశంతోనే మొదలుపెట్టాం. సో ఆ సీరియస్నెస్ మేబీ ది ఆంధ్రా సైడ్ లీడర్స్ రికగ్నైజ్డ్ ఇట్ టూ లేట్ అండ్ స్టార్టెడ్ ప్రొటెస్టింగ్. ఓకే, నేను అన్నాను కదా, ఇది ఎలాగైనా కూడా తలుపులు వేసినా వేయకపోయినా, బ్రాడ్కాస్టింగ్ చేసినా చేయకపోయినా కూడా ప్రతిపక్షం వాళ్ళు దానికి చేద్దాం అనుకుంటున్నారు, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేద్దాం అనుకుంటున్నారు. అందువల్ల ఇట్ వుడ్ పాస్ట్ ఎనీవే. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సో ఈ పార్టీషన్ జరిగిన వెంటనే కాంగ్రెస్ అనేది అసలు తుడిచిపెట్టుకుపోయింది ఏపీలో. రైట్. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ దే స్టార్టెడ్ లైక్ ఓకే, మళ్ళీ విభజన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, ఈ గవర్నమెంట్ చేయలేకపోయింది మేము చేస్తాం అని చెప్పేసి అగైన్ ప్రజల్లోకి వెళ్ళబోతుంది కాంగ్రెస్. సో యాక్టివ్ రోల్ ప్లే చేయాలనుకుంటుంది ఏపీ ఎలక్షన్స్లో. సో దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ట్రాక్ రికార్డ్ ఉందండి. దెర్ ఈస్ నో డౌట్ దట్ 2014 వాజ్ అ హ్యూజ్ సెంటిమెంటల్ బ్లో టు ద పీపుల్. అండ్ దే పుట్ ద బ్లేమ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా వచ్చింది. సో అది కంటిన్యూస్ ఇఫ్ యూ లుక్ అట్ ద తెలంగాణ ఎలక్షన్. కానీ కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్, పరిపాలనా ట్రాక్ రికార్డ్ని బట్టి, ఇట్స్ అప్రోచ్ని బట్టి I think there is a confidence on the Congress party. Okay. And that is the reason why where states like Madhya Pradesh and Chhattisgarh, where we were out of power for 15 years, Congress is on the comeback. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని అనుభవాన్ని బట్టి కూడా ప్రజలు నమ్ముతారు. అది ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ద పవర్ అండ్ ద ఫోర్సైట్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ విన్నింగ్ ఇండిపెండెన్స్ జవహర్లాల్ నెహ్రూ గారేమో పెద్ద పరిశ్రమల మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే ద రీజన్ వాజ్ పెద్ద పరిశ్రమలు ఉంటే బికాస్ గవర్నమెంట్ వాజ్ ద మెయిన్ ఎంప్లాయర్. తర్వాత ఇందిరాగాంధీ గారు షీ రియలైజ్ దట్ దే వాజ్ నీడ్ ఫర్ డివైడింగ్ ల్యాండ్. సో ఒక సోషలిస్టిక్ అప్రోచ్ ఇందిరాగాంధీ గారు మొదలుపెట్టారు. రాజీవ్ గాంధీ గారు టుక్ వన్ ఫార్వర్డ్. హీ సెస్ ఐ రియలైజ్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ, టుక్ ఇట్ ఫార్వర్డ్. పివి నరసింహరావు గారు హీ రియలైజ్ దట్ వాజ్ నీడ్ టు లిబరలైజ్ ద ఎకానమీ. తర్వాత ఎకానమీ పెరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చే టైంకి దే రియలైజ్ దట్ ఎకానమీ పెరుగుతున్నా కూడా డిస్పారిటీ పెరుగుతుంది, 30% ఆఫ్ ద పాపులేషన్ బిలో ది పావర్టీ లైన్ అని గుర్తించి ఈ డైరెక్ట్ ఏంటంటే ఉపాధి హామీ పథకం ఇలాంటివన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. సో ది గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రియలైజెస్ ద సిచ్యువేషన్ ఆన్ ది గ్రౌండ్ అండ్ రీఇన్వెంట్స్ హౌ గవర్నెన్స్ హ్యాస్ టు బి డన్. సో దాని మీద ప్రజలకి నమ్మకం ఉందని నేను భావిస్తున్నాను. అందువల్ల కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడు ఆలోచిస్తాను. ఓకే, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు వైడ్గా ప్రచారం ఎలా జరుగుతుందంటే ఏపీలో చంద్రబాబు నాయుడుతో కనుక కాంగ్రెస్ కలిస్తే అది డైరెక్ట్గా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసిపోయినట్లే అంటున్నారు. సో అది పాసిబుల్ కాదు కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్ విడిగానే పోటీ చేస్తుంది. కానీ ఎలక్షన్స్ తర్వాత టీడీపీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అది ముందు ఎలా ఉంటుందో నేను చెప్పలేను కానండి. కానీ ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రజల్లో గుడ్ విల్ ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రత్యేక తరగతి హోదా గురించి నేను కట్టుబడి ఉన్నాను, మొట్టమొదటి సంతకం అదే పెడతాను అని చెప్పిన తర్వాత ప్రజల్లో ఎందుకో ఒక నమ్మకం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ మీద. అంతేకాకుండా
ఓవరాల్ పరిపాలనా తీరు చూస్తే నరేంద్ర మోడీ గారికి మంచి ఉద్దేశాలే ఉండొచ్చు, కానీ అవేమో ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. సో ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా డిజాస్టర్స్ ఫర్ ద ఎకానమీ. సో ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో అది మాకు పెద్ద బలంగా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వర్క్ చేసుకోవాలి. ఇక ఏపీలో రాజకీయాలు చూసుకున్నట్లయితే కనుక క్యాస్ట్ పరంగా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి, చాలా పార్టీలు వచ్చేసినాయి, ప్రజలు కూడా క్యాస్ట్ని బేస్ చేసుకుని ఓట్ చేయడం ఇట్లాంటివన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, జనసేన అండ్ వైఎస్ఆర్సీపీ ఎవరు గెలుస్తారు, ఎవరు కింగ్ అనేది చెప్పలేని పరిస్థితి. ఏమో రేపు చెప్పలేము, కింగ్ మేకరే మళ్ళీ కింగ్ అవ్వచ్చు, కర్ణాటకలో లాగా జరగవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో మీ ఉద్దేశం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారంలోకి వస్తే స్టేట్కి బాగుంటుంది? ఇప్పుడు నాకు ఒక వ్యూ నేను చాలా క్లియర్గా ఉన్నానండి. ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా స్థానిక పార్టీలు ఉంటాయి, జాతీయ పార్టీలు ఉంటాయి. స్థానిక పార్టీలు ఉంటే దానివల్ల రాష్ట్రాలకి ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి. సో ఒక జాతీయ స్థాయి పార్టీ ఉంటేనే ఎంతో కొంత న్యాయం ఒక రాష్ట్రానికి జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు పరిపాలనలో ఉన్నారు, తప్పకుండా చాలా లోటుపాట్లు ఉన్నాయి ఆయన పరిపాలనలో. అయితే అదేవిధంగా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక ఎఫెక్టివ్ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కనిపించట్లేదు. ఇటువంటి వ్యాక్యూమ్లో మరి జనసేన పార్టీకి కూడా ఛాన్స్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కానీ నా దృష్టి రీజనల్ పార్టీస్ వల్ల రాష్ట్రానికి న్యాయం జరగదు. బట్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఎలా వచ్చిందంటే నేషనల్ పార్టీస్ ఉంటున్నాయి, బీజేపీ అండ్ కాంగ్రెస్ నేషనల్ లెవెల్లో చూసుకుంటే. సో ఈ రెండు ఏంటంటే నార్థన్ స్టేట్కి సంబంధించి చూసుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ ఫేవర్ చేస్తారు, సౌత్ని చిన్న చూపు చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది మినిస్ట్రీస్ అలాట్మెంట్లో కూడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. మేజర్ మినిస్ట్రీస్ అన్నీ కూడా నార్త్ ఇండియన్ స్టేట్స్కే ఇస్తారు. మహా అయితే కర్ణాటక, తమిళనాడు వీళ్ళిద్దరికి ఏంటంటే వీళ్ళు గొడవ చేస్తారు కాబట్టి, లేదంటే సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే ఏదో ఒకలా బెదిరిస్తారు కాబట్టి పెద్ద పెద్ద మినిస్ట్రీస్ వాళ్ళకి ఇస్తున్నారు తప్ప ఏపీని ఎప్పుడూ కూడా చిన్న చూపే చూస్తారు. ఎంత ఏపీ నుంచి వాళ్ళకి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నా, ఎంత ఏపీ ఎంపీలు ఫేవర్ చేసినా కూడా అని చెప్పేసి ఒక ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంది. క్లియర్ కట్గా ఓపెన్గా అందరూ మాట్లాడుకునే విషయం ఏది. సో ఐ థింక్ దట్ ఈస్ కంప్లీట్లీ అన్ట్రూ అండి. ఎందుకంటే మీరు చరిత్రలో చూసుకుంటే విభజన వరకును దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత దక్షిణాది గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడేది. ఆంధ్రప్రదేశ్ కూడా నేషనల్ పాలిటిక్స్లో డామినేట్ చేసేది. ఓకే, అది ఒకప్పుడు ఎక్కువ ఎంపీలు ఉన్నారు కాబట్టి ఇంచుమించుగా ఎప్పుడూ కూడా మనకి మంచి మంచి పవర్ఫుల్ పోర్ట్ఫోలియోస్ కూడా వచ్చాయి. చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, పివి నరసింహరావు గారి దగ్గర నుంచి, బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, వెంగళరావు గారి దగ్గర నుంచి చాలా మంచి పోర్ట్ఫోలియోస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవి. తర్వాత కోalition ప్రభుత్వాలు మొదలైన తర్వాత వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారికి పెద్ద వెయిట్ ఉండేది. అలాగే రాజశేఖర రెడ్డి గారికి యూపీఏ టైంలో మంచి వెయిట్ ఉండేది. సో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే కేసీఆర్ గారు కూడా ఇప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారితో కూడా మోడీ గారితో కూడా ఆయన మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. సో అది ఉంది. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఫేర్ ఆర్గ్యుమెంట్. కానీ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ క్లౌట్ మాత్రం తగ్గిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే రెండు చిన్న రాష్ట్రాలుగా వేయగలేమో ఆ బార్గెనింగ్ కేపబిలిటీ ఏదైతే ఒకప్పుడు ఉండేదో అది లేదు. సో ముందు ఏ విధంగా మనం ట్రీట్ చేస్తారో నేను చెప్పలేను. ఏపీలో కనుక టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే మీరు దాన్ని వెల్కమ్ చెప్తారా, లేదంటే అపోజ్ చేస్తారా? ఇప్పుడు ఇంకా ఆలోచించాలండి, ముందు చేయాలి కదా. మీ ఉద్దేశం ఎట్లా ఉంది? కాంగ్రెస్ లీడర్స్ ఒపీనియన్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు వీఆర్ వెరీ స్ట్రాంగ్ యాజ్ అ పార్టీ అండి. ఇప్పుడు అంటే నేను గ్రౌండ్ లెవెల్లో చూసింది ఏంటంటే ప్రజల్లో మళ్ళీ కాంగ్రెస్ గురించి గుడ్ విల్. అంటే జనరల్గా బయట వినిపించేది ఏంటంటే కాంగ్రెస్ లీడర్స్ టీడీపీతో పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు, ఏపీ కాంగ్రెస్ లీడర్స్ ఇలానే చెప్తున్నారు. సిద్ధంగా ఉన్నారంటున్నారు? లేరు అది నేను చెప్పలేనండి. ఇప్పుడు నేను అనేది ఏమిటంటే వీఆర్ స్ట్రాంగ్ యాజ్ అ పార్టీ. ఎందుకంటే ప్రత్యేక తరగతి హోదా కాంగ్రెస్ ఇవ్వగలదనే నమ్మకం ప్రజల్లో కలిగింది. ప్లస్ నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నారు. ఓకే, నాకు కనిపించే వీక్నెస్ ఏమిటంటే మాకు బహుశా ఈ గుడ్ విల్ని ఓట్ కింద కన్వర్ట్ చేసుకునే క్యాడర్ లేదేమో అని నేను అనుకుంటున్నాను. దట్స్ ద ఓన్లీ వీక్నెస్ దట్ ఐ కెన్ సీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా వచ్చి మీతో జాయిన్ అవుతాం అంటే ఆలోచిస్తాం, తప్పకుండా ఆలోచిస్తాం. వి లుక్ ఎట్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్ గారు కానీ అండ్ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరూ ఏంటంటే జగన్ లాస్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు. ఓకే, సో ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్షంలో కూర్చున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే లాస్ట్ బీజేపీకి సపోర్ట్ చేశారు అండ్ టీడీపీతో పాటు ఉన్నారు.
ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా నెక్స్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. సో వీళ్ళిద్దరూ అండ్ అలాగే చంద్రబాబు నాయుడు, సో వీళ్ళ ముగ్గురులో ఎవరు బెటర్ అని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చి ప్రత్యేక తరగతి హోదా మీరు వస్తున్నాం కదా మేము సపోర్ట్ చేస్తామంటే ముగ్గురిని కూడా మేము ఆహ్వానిస్తామండి. నెక్స్ట్ ఏపీ స్టేట్కి ఇప్పుడు ఆల్రెడీ పార్టీషన్ అయిపోయింది, క్యాపిటల్ సగంలో ఉంది. సో ఈ స్టేట్కి నేనే ఉండాలి, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సో నేనైతేనే మంచి క్యాపిటల్ని బిల్డ్ చేయగలుగుతానని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఒక పక్క జనసేన వాళ్ళని తీసుకుంటే ఆయన సింగపూర్ నుంచి తెప్పించారు, ఇండియాలోనే బ్రహ్మాండమైన ఇంజనీర్లు ఉన్నారు, మేము బ్రహ్మాండమైన క్యాపిటల్ కడతామని జనసేన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అండ్ వైఎస్ఆర్సీపీ జగన్ గారు తీసుకుంటే ఆయన క్యాపిటల్ గురించి ఏం మాట్లాడలేదు, బట్ మంచి పరిపాలన అయితే నేను ఇస్తానని ఆయన చెప్తున్నారు. సో ఇలా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఎవరు కరెక్ట్ అంటారు? కాంగ్రెస్ వైపు చూసుకున్నట్లయితే అందుకే చెప్పాను కదండి, ఒక దూరదృష్టితో రాష్ట్రానికి న్యాయం జరగాలంటే మాకు జాతీయ పార్టీ రాష్ట్రంలో ఉండడం ముఖ్యం. ప్రజలకు ఇంకా కాంగ్రెస్ మీద కోపం అంటే బీజేపీని తెచ్చుకోమని చెప్పండి, కానీ ఒక జాతీయ స్థాయి పార్టీ మాత్రం రాష్ట్రంలో ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏపీలో కాంగ్రెస్ లీడర్స్ అందరూ, ఇప్పుడు మీరు కానీ రఘువీరారెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, సో కొన్ని రోజులు ఏంటంటే ఒక ఫ్రిక్షన్ అనేది ఉంది పార్టీలో. అంటే ఒక కాంగ్రెస్ ఇంత అనూహ్యంగా ప్రజలు తీసి పక్కన పెట్టేస్తారు అనేది కాంగ్రెస్ లీడర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు అగైన్ మీరు తెరపైకి వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్లానింగ్ ఎట్లా ఉంటుందండి? మీ లీడర్స్ అందరూ కలిసి కట్టుకుని ఒక డయాస్ పంచుకుని సో అందరూ కలిసి పార్టీకి ప్రచారం నిర్వహిస్తారా, లేదంటే ఒక అభ్యర్థిని ఎన్నుకుని కాంగ్రెస్ నుంచి ఎవరిని వస్తే హీఈస్ ద రిప్రజెంటేటివ్ అని తనని చూపించి బ్యాక్గ్రౌండ్లో మొత్తం ప్రచారం అంతా ఉంటుందంటారు? లేదండి, ఇప్పుడు అదర్ పొలిటికల్ పార్టీస్ లాగే మేము కూడా ప్రచారం కొంచెం డీప్గా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇవాళ. అయితే ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు ప్రొజెక్ట్ యూనిటీ, అది ఉంది. అది ఇట్స్ అన్స్పోకన్గా కూడా అందరూ కూడా యూనిఫైడ్గా తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ నిలబెట్టాలనే పట్టుదల మాత్రం అందరి లీడర్స్లో కూడా కనిపిస్తుంది, కార్యకర్తల్లో కూడా కనిపిస్తుంది. అది మేము ఏ విధంగా యాక్సలరేట్ చేయాలో ముందులో మేము కొంచెం ప్లానింగ్ చేయాలి, కానీ తప్పకుండా ఆ దిశలో మేము వర్క్ చేస్తున్నాం. ఎస్పెషలీ నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ గారు కావాలి, కాంగ్రెస్ కావాలనే ప్రజల్లో అది కనిపించడం మాకు ఒక యాడెడ్ స్ట్రెంగ్త్ అయింది. ఓకే, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ మేజర్గా ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటనుకుంటున్నారు? ఎందుకంటే సోనియా గాంధీ గారు ఆరోగ్యం బాగోకపోయినా ఆవిడ వచ్చి ప్రచారం నిర్వహించారు, రాహుల్ గాంధీ గారు కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. సో పొత్తు వల్లే కాంగ్రెస్ మరికొన్ని సీట్లు కోల్పోయింది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్? అది ఒక మెయిన్ ఒక ట్రెడిషనల్ రీజన్ కాంగ్రెస్కి ఉందండి, అది దేశవ్యాప్తంగా ఉంది. ఆ వీక్నెస్ ఏమిటంటే మేము హోంవర్క్ చేయం. గతంలో చాలా పనులు చేసాం, అది మా బాధ్యత, మా విధి, మా కర్తవ్యం అనే చేసాం, కానీ దాని గురించి చెప్పుకోవడం మాకు తెలీదు. 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసాం. సో మేము జాగ్రత్తగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తీసుకుని ప్రజల ముందు పెట్టి ఇవన్నీ చేసాము, మళ్ళీ చేయగలిగే సత్తా మాకుంది, ఒక బ్యాలెన్స్డ్ పరిపాలన ఇవ్వగలము అని మేము ఎఫెక్టివ్గా చెప్పడంలో ఫెయిల్ అయ్యామని నేను అనుకుంటాను. ఓకే, సో మరి ఈ మిస్టేక్స్ మళ్ళీ ఏపీలో రిపీట్ కాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? అది మేము ఆల్రెడీ వీఆర్ గ్యాదరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి, రాష్ట్రంలో ఏమేమి చేసామో అది అక్కడే మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఫస్ట్ హ్యాండ్ తెలుసు పరిపాలన ఎటువంటి. ఆయన ఆల్రెడీ ఒక పార్టీ పెట్టుకున్నారు కదా, అది వేరే సంగతి అండి. ఇప్పుడు ఈజ్ బ్యాక్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ఆయనకి ఫస్ట్ హ్యాండ్ తెలుసు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఏమేమి చేసాము 10 సంవత్సరాలు అనేది ఆయనకి తెలుసు. డ్వాక్రా స్కీమ్ ఎఫెక్టివ్గా రన్నింగ్లో కానీ, లేకపోతే రైతులను చూసుకోవడంలో కానీ, లేకపోతే అభివృద్ధిలో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ ఆయనకి ఫస్ట్ హ్యాండ్ ఈజ్ అవేర్ వాట్ ఆల్ వీ హ్యావ్ డన్. అది చెప్పుకుంటూ మాకు ఇటువంటి కేపబిలిటీ ఉంది, గతంలో చేసాము, మేము చేయగలం అనేది తప్పకుండా మేము కన్విన్సింగ్గా చెప్పగలమని నేను అనుకుంటున్నాను. సో మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో మొత్తం 175 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా. అంటే అక్కడ ఇక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, కానీ కొన్ని జిల్లాల్లో ఉద్దేశం మాత్రం 175 స్థానాల్లో పోటీ చేయడానికే మేము ప్రిపేర్ అవుతున్నాం. సో మళ్ళీ మీరు ఎంపీగా తెర మీదకి వస్తారంటారా, లేకపోతే? నాకు ఎంపీ, నేను ముందు నుంచి చెప్పారు కదండి, క్లారిటీ ఈజ్ టు సెంట్రల్ పాలిటిక్స్. సో ఐ హోప్ టు కంటెస్ట్ అగైన్ యాజ్ అ పార్లమెంట్ క్యాండిడేట్. పార్లమెంట్ నుంచి మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కనుక తీసుకున్నట్లయితే కాకినాడలో రూరల్ పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఎందుకంటే మేజర్గా కాకినాడ తీసుకుంటే చాలా డెవలప్మెంట్కి ఆస్కారం ఉన్న ప్లేస్ అది. యాక్చువల్గా మీకు పోర్ట్ ఉంది, కాకినాడ పోర్ట్ ఉంది, నెక్స్ట్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. పోర్ట్ అనేది లైక్ చాలా మంచి ఫేవరబుల్ పాయింట్ దాన్ని ఆ సిటీ డెవలప్ అవ్వడానికి కానీ వాట్ ఎవర్. ఒకవేళ మీరు ఎంపీగా కంటెస్ట్ చేస్తే కాకినాడకు మీరు ఏం చేయగలుగుతారు సార్? ఇప్పుడు ఆల్రెడీ మాకు మెయిన్ ఇష్యూస్ ఏంటంటే ఇట్స్ ప్రైమర్లీ అన్ అగ్రికల్చరల్ కాన్స్టిట్యుయెన్సీ అండి.
ప్లస్ విత్ అ కోస్ట్. సో మాకు రైతులు చాలా ముఖ్యం. మాకు 2 ఇరిగేషన్ ఉన్నాయి. ఒకటేమో ఏలేరు ఇరిగేషన్ ఉంది, ఏలేరు మీద ఆధారపడింది. అలాగే గోదావరి రివర్ మీద ఆధారపడిన ఇరిగేషన్ కూడా ఉంది. ఆ ఇరిగేషన్ స్ట్రక్చర్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి గతంలో కూడా నేను కృషి చేశాను. ముందు కూడా చేద్దామనే క్లారిటీ నాకు ఉంది. అంతేకాకుండా మా కోస్తా ప్రాంతం ఉంది కనుక మీరు అన్నట్టు ఒకవైపు పోర్ట్ని స్ట్రెంగ్తన్ చేస్తూ మాకు లార్జ్ ఫిషర్మెన్ కమ్యూనిటీ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా, అండ్ దట్ ఈస్ ద కమ్యూనిటీ విత్ వెరీ లెస్ ఎడ్యుకేషన్ లెవెల్స్. సో వాళ్ళకి ఏ విధంగా స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ చేయగలము, అలాగే మిగతా గ్రాడ్యుయేట్స్ కాని వాళ్ళకి ఎటువంటి స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలము అనేది కూడా ఒక బ్లూ ప్రింట్ అండ్ ప్లాన్ ఉంది. ఆ విధంగా మేము కృషి చేస్తామండి. ప్లస్ ఏంటంటే మాకు దేర్ ఇస్ వన్ స్పెషల్ ఎకనామిక్ జోన్, దాని గురించి ల్యాండ్ ఎక్వైర్ చేస్తుంది. ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్లో మరి కొన్ని రైతుల సమస్యలు, కాంపెన్సేషన్ ఇష్యూస్ ఉన్నాయి కనుక యాక్టివ్గా రాలేదు. అటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ని కూడా దాని ట్రూ పొటెన్షియల్ రియలైజ్ చేసినప్పుడు కూడా లోకల్గా అవకాశాలు కల్పించగలుగుతాం. కాంగ్రెస్కి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే అభ్యర్థుల్ని ప్రకటించడంలో చాలా స్లోగా ఉంటుంది కాంగ్రెస్. అందుకే అది చాలా డ్రాబ్యాక్. వాళ్ళకి టైం దొరకదు ప్రచారం చేసుకోవడానికి, కానీ దీనికి వాళ్ళకి అసలు ప్రాపర్ టైం ఇవ్వదు. అందుకే తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి అదే డ్రాబ్యాక్ అయింది. ఎందుకంటే టీఆర్ఎస్ ముందే అభ్యర్థులను ప్రకటించేసింది. సో లాస్ట్ మినిట్ వరకు సీట్లు ఫైనలైజ్ చేయలేదు. సో ఎవరు ప్రచారానికి వెళ్ళాలి, ఎవరు చేయాలి అన్నది ఒక డైలమాలో ఉండి టైం దొరక్క చాలామంది అభ్యర్థులు ప్రచారంలో చాలా ఫాస్ట్గా చేసేసారు, ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు అన్నట్టు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎప్పటిలోగా సీట్లు ఫైనల్ చేస్తుంది సార్ అభ్యర్థులు? త్వరగా చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఓకే, సో మోస్ట్లీ సంక్రాంతి తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. వి విల్ వర్క్ ఎట్ దట్. ఓకే, సో మొత్తం 175 స్థానాలకి పోటీ చేస్తుంది కాంగ్రెస్. అదే మా ఉద్దేశం అండి, ప్రథమ ఉద్దేశం. ఓకే, మొత్తం ఎంపీ స్థానాలకు కూడా అందరూ పోటీ చేస్తున్నారు. ఓకే, సో ఏ పార్టీతో పొత్తులకు సంబంధించి నిర్ణయం ఎప్పుడు వెలువడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మీకు ఆప్షన్ ఉన్నాయి, 3 పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఉంది, అలాగే జనసేన ఉంది, అండ్ టీడీపీ ఉంది. సో మీరు ఎవరిని ఆహ్వానించినా దే ఆర్ రెడీ టు కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడానికి. ఎందుకంటే కాంగ్రెస్కి ఒక ప్రాపర్ ఓట్ బ్యాంక్ అనేది అట్లా ఉండిపోయింది, వాట్ ఎవర్ బి ద పర్సంటేజ్. సో వాళ్ళు ఓట్ చేయకపోయినా మినిమం పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ ఖచ్చితంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ఎవరితో పోటీకి వెళ్ళాలి అన్న ఒక అభ్యర్థన కనుక మీ ముందు పెట్టినట్లయితే కనుక ఏ పాయింట్ని కన్సిడర్ చేస్తారు మేజర్గా? ఇప్పుడు వీఆర్ ఓపెన్ అబౌట్ ఇట్ అండి. ఎందుకంటే ఈ పార్టీకి సిద్ధాంతం ఉంది, ఆ పార్టీకి సిద్ధాంతం అనే డిఫరెన్సియేషన్ ఉన్న రోజులు కాదు ఈరోజు. ఎస్పెషలీ ఎక్కువగా కొత్త ఓటర్స్ వస్తున్నారు, యంగర్ ఓటర్స్ వస్తున్నారు. దే డోంట్ సీ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ఐడియాలజీస్. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మా స్ట్రాంగ్ పాయింట్ ఏమిటంటే ప్రత్యేక తరగతి హోదాకి కేవలం కాంగ్రెస్ పార్టీ కమిట్ అయ్యి ఉంది. మేము చేస్తామనే కమిట్మెంట్ ఇచ్చాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, 10 సంవత్సరాలు పరిపాలించాం. అటువంటి పరిపాలన మళ్ళీ ఇవ్వగలం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని, నేషనల్ లెవెల్లో దృష్టిలో పెట్టుకుని, దేశానికి ఎవరు న్యాయం చేయగలరని దృష్టిలో పెట్టుకుని మాకు ఏ పార్టీ ముందుకు వచ్చినా కూడా వీ విల్ డెఫినెట్లీ లుక్ ఎట్. ఓకే, కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అంటారా? మా దృష్టిలో మాత్రం రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అండి. ఓకే, సో ఎందుకంటే బీజేపీ ఈజ్ ప్రొజెక్టింగ్ లైక్ ఎలా అంటే మాకు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నాడు, ఒక ప్రైమ్ మినిస్టర్గా మేము ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని ప్రొజెక్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్లోకి వచ్చినప్పటికీ ఎవరు ప్రధానమంత్రి అంటే లీడర్స్ అందరూ రాహుల్ గాంధీ అంటారు. రాహుల్ గాంధీ దగ్గర వరకు వెళ్తే ఆలోచించాలి, చాలామంది సీనియర్స్ ఉన్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తారు. ఇట్లాంటి డిఫరెంట్ స్టేట్మెంట్స్ వినిపిస్తూ ఉంటాయి, ఒక కలెక్టివ్నెస్ అనేది కనిపించుతూ అంటారు. సో ఆ స్టేట్మెంట్ని క్రాస్ చేయడానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నేను చెప్పాను కదండి, మెయిన్లీ హీ ఈస్ వెరీ వెరీ వెల్ ఇంటెన్షన్డ్. హీ వాంట్స్ టు డూ గుడ్ టు ద కంట్రీ అండ్ టు ద పీపుల్. ఓకే, సో ఒకవేళ అంటే కాంగ్రెస్ అనేది ముందు ఉండి అలాగే లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కలిపి కాంగ్రెస్ ముందుకు వెళ్తే కనుక లోకల్ పార్టీస్ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని స్వాగతిస్తాయంటారా? తప్పకుండా స్వాగతిస్తాయి. ఎందుకంటే ఆ లీడర్షిప్ ఆయన తెచ్చుకున్నాడు. గుజరాత్ ఎలక్షన్ నుంచి మొదలుపెట్టి ఆయన చేసిన కృషి, ఆయనకి డిస్ప్లే చేసిన మెచ్యూరిటీ, తర్వాత రీసెంట్గా జరిగిన 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విక్టరీ అన్నీ కూడా ఆయన నాయకత్వ లక్షణాలే. సో తప్పకుండా ఐ థింక్ హీ హాజ్ ఎర్న్డ్ ఇట్ అండ్ హీ డిజర్వ్స్ టు బి. ఓకే, ఇప్పుడు 4th ఫ్రంట్ అని చెప్పేసి అంటున్నారు కేసీఆర్ గారు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తూ అంటున్నారు. సో దానిపై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఇట్ షోస్ దట్ డెమోక్రసీ ఇన్ ఇండియా హ్యాస్ ట్రూలీ మెచ్యూర్డ్ అండి. ఎందుకంటే లీడర్స్ ఆఫ్ స్మాలర్ స్టేట్స్ ఆల్సో ఆర్ టేకింగ్ ది ఇనిషియేటివ్ టు ఫార్మ్ అ ఫ్రంట్.
Okay, they're challenging established national parties. So I think there's nothing wrong in it. We are in a very vibrant democracy. అండ్ ఐ థింక్ ఆయన కూడా హోప్ చేసేది ఏంటంటే బీజేపీకి పూర్తిగా సీట్లు రావు, కాంగ్రెస్కి పూర్తిగా సీట్లు రావు, అటువంటి టైంలో ఫెడరల్ ఫ్రంట్ క్యాన్ బీ ది కింగ్ మేకర్ అనే ఒక దృష్టితో ఆయన వెళ్తున్నారు. ఇట్ మే హ్యాపెన్ ఆల్సో, యూ నెవర్ నో. సో బట్ ఇట్ ఈస్ గుడ్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ పీపుల్ టేకింగ్ ద ఇనిషియేటివ్. బట్ ఈవెన్చువల్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడటం, తర్వాత ప్రజలను దృష్టిలో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. అది అటువంటి దృష్టితో ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఎవరో అభ్యంతరం చెప్పనవసరం. ఓకే, మీరు ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్లో అయింది సార్. తర్వాత మీరు ఫారిన్ కంట్రీలో వర్క్ చేశారు అన్నారు కదా. సో ఏ కంట్రీలో మీరు వర్క్ చేశారు సార్? ఐ మీన్ నేను బాస్టన్లో చేశానండి, అమెరికాలో. తర్వాత ఏమో ఆస్లో, నార్వేలో చేశాను. ఓకే, అక్కడ చేస్తుండగా మా ఫాదర్ స్ట్రోక్ వచ్చి నేను తిరిగి వచ్చేసాను. సో ఇప్పుడు అక్కడ వర్క్ చేసినప్పుడు ఏంటంటే వేరే కంట్రీలో ఉన్నామంటే అక్కడ డిసిప్లిన్ కానీ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి, సిటిజన్ రైట్స్ కానీ. సో మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువగా ఈ వైలేషన్ కనిపిస్తూ ఉంటుంది కదండి. సో ఓవర్ పాపులేషన్ దీనికి రీజన్ అని చెప్తారు. సో మీరు అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్స్ ఏంటి? ఇప్పుడు ఇండియాలో ఛాలెంజ్ ఏమిటంటే అండి, ఇండియా లివ్స్ ఇన్ సెవరల్ లేయర్స్. అంటే నాట్ ఓన్లీ ఎకనామిక్ లేయర్స్ బట్ ఆల్సో ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ లేయర్స్. సో ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ బిఫోర్ ద కంట్రీ ఈస్ టు బ్రిడ్జ్ దీస్ లేయర్స్. కానీ నేను అనుకోవడం ఏంటంటే యాజ్ ద యంగర్ పాపులేషన్ గ్రోస్ అప్ అండ్ దే గెట్ ఎడ్యుకేటెడ్, బికమ్ మోర్ టెక్నాలజీ savvy, I think we are definitely working bettering on that front. Especially ఈనాటి డెమోగ్రఫిక్ ప్రొఫైల్ చూసుకుంటే 50% of the population is under 30 years old. I think this 50% is a much more aware generation, much more techno-savvy. They understand the power of the net. So I think they understand social responsibilities better. So I see a more positive outcome for the future. సో మీరు హెచ్ఆర్డి మినిస్ట్రీగా చేశారు అండ్ అట్ ది సేమ్ టైం డిఫెన్స్లో చేశారు, డిఫెన్స్ మినిస్టర్గా చేశారు. సో ఆ ఆపరేషన్స్ ఎట్లా ఉండేవండి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ మినిస్ట్రీస్? అంటే డిఫెన్స్ అనేటప్పటికీ అందరూ ఏంటంటే ఒక రెస్పెక్ట్ ఇస్తారు, మన కంట్రీ ఆర్మీ కానీ వాట్ ఎవర్ టోటల్ హోల్ ఆపరేషన్స్ అన్నీ కూడా మీ చేతుల్లో ఉంటాయి, చీఫ్స్ ఉన్నప్పటికీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. సో హౌ ఇస్ దాట్? I think I was very fortunate to get an opportunity to serve in the Ministry of Defence అండి. ఎందుకంటే చాలా బాధ్యతమైన పదవి అది. అండ్ కానీ మినిస్టర్ ఆఫ్ స్టేట్గా ఉండటం వల్ల ఒక లగ్జరీ ఉండేది. యు ఆర్ నాట్ ఇమీడియట్లీ అకౌంటబుల్ లైక్ ది క్యాబినెట్ మినిస్టర్ అండ్ యూ హ్యావ్ ద లగ్జరీ టు లెర్న్. సో నాకు ఐ థింక్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. 7 years ఆ మినిస్ట్రీలో ఐ వాజ్ ఎక్స్పోజ్ టు ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ రీసెర్చ్, ది ఫార్మేషన్స్, స్ట్రాటజీ, వాట్ ఈస్ ద థ్రెట్ పర్సెప్షన్ ఫర్ ద కంట్రీ. ఇవన్నీ కూడా నాకు బాగా అవగాహన జరిగాయి. నేను అదృష్టంగా భావిస్తాను. సో ఇట్స్ అ వాస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ థింక్ ద కంట్రీ హ్యాస్ సెవరల్ ఛాలెంజెస్, సెక్యూరిటీ ఛాలెంజెస్. ఇది ఒక ఇంటర్వ్యూలో చెప్పగలిగేవి కాదు ఇవి. అగైన్ హెచ్ఆర్డి అనేది అగైన్ ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ దట్ టచెస్ లైవ్స్ డైరెక్ట్లీ. సో ఒకటి మాకు చాలా ఒక సంతోషమైన విషయం ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మేము పాస్ చేయగలిగాము 2010లో. దానివల్ల వీ మేడ్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ అప్ టు 8th class. At the same time, we are trying to strengthen the institutions at every level. Still, there's a long way to go, and that is a subject that has to be handled by the center and the states. So, I mean, there are challenges, but it's a very, very satisfying portfolio. So, Defense Ministry lo unnappudu mee best experience enti sir? I think the best experience is in coming across all the various officers andi. Endukante vallu you see the most patriotic people. And at the same time they don't take liberties with you. Even if you come across an officer who is from Andhra Pradesh, he will never take the liberty to talk to you in Telugu or exhibit familiarity. They are very, very proper in their conduct and highly patriotic people. I think that has been the biggest experience. తర్వాత మన దేశంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ కానీ తర్వాత ప్యాట్రియాటిక్ ఫర్వర్ కానీ దట్ వాస్ వెరీ గుడ్ థింగ్ టు ఎక్స్పీరియన్స్ at every level. So fighter plane experience ఎలా ఉంది సార్? I had the chance to fly the Sukhoi 30 MKI, which is our primary fighting machine. So అది బరేలీ ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళి అక్కడ ఫ్లై చేయడం జరిగిందండి. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎయిర్లో we were there for 1.5 hours.
డిడ్ ఆల్ ద థింగ్. తర్వాత ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ కూడా చేసాం. తర్వాత ఏమో సౌండ్ బ్యారియర్ కూడా బ్రేక్ చేయడం జరిగింది. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు గెట్ అ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాట్ ది పైలట్స్ ఫేస్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అన్ ఎయిర్ ఫోర్స్ బేస్. టెల్ us some few things about your family అండి. మీ ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ఈ పాలిటిక్స్ మీద? లేదండి, చెప్పాను కదా, అవర్ ఫాదర్ వాజ్ వెరీ క్లియర్ దట్ నైదర్ మీ నార్ మై బ్రదర్ షుడ్ గెట్ ఇన్ టు పాలిటిక్స్. సో సర్కమ్స్టాన్షియల్ ఎంట్రీ అయింది. సో ఎంట్రీ అయిన తర్వాత దానికి న్యాయం చేయడం ఇంపార్టెంట్. సో దానికి చేయడానికి ఇంకా కృషి చేస్తున్నాం. పబ్లిక్ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత దర్ ఇస్ నో ఎగ్జిట్. ఓకే, మీ తర్వాత మీ ఫ్యామిలీ నుంచి ఎవరు రిప్రజెంట్ చేయొచ్చు? ఇప్పుడు నేను ఐ హ్యావ్ నాట్ స్పోకెన్ టు మై చిల్డ్రన్ అబౌట్ ఇట్. ఐ లెట్ దెమ్ ఫాలో వాట్ దే వాంట్ టు డూ. కానీ నేను వాళ్ళకి పొలిటికల్ ఎక్స్పోజర్ కూడా అట్ ద సేమ్ టైం ఇవ్వలేదు. వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు గ్రో అవుతున్నారు. సో లెట్స్ సీ వాట్ ద ఫ్యూచర్ హ్యాస్. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీ కిడ్స్? ఏం చేస్తారు? ఆ డాటర్ ఇస్ వర్కింగ్ అండి. షీ ఈస్ వర్కింగ్ ఇన్ UK అండ్ ఆ సన్ ఇస్ స్టడీయింగ్ ఓకే బ్యాచిలర్స్. సో వాళ్ళు ఎప్పుడు ఈ పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇవేమి మీరు మాట్లాడరా ఫ్యామిలీతో? అట్లీస్ట్ ఒక డిన్నర్ టైంలో కానీ కూర్చొని డిస్కషన్స్ ఏమైనా? లేదండి, పొలిటికల్స్ ఇస్ నెవర్ డిస్కస్. అంటే we డిస్కస్ ఆల్ సబ్జెక్ట్స్, కానీ స్పెసిఫిక్గా పాలిటిక్స్ అనేది మాత్రం నేను డిస్కస్ చేయను. అంటే అదేం లేదు, వాట్ వి గో విత్ ద ఫ్లో. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కాకినాడ గురించి ఇందాక మాట్లాడుకుందాం సార్. కాకినాడ పోర్ట్ ఉంది, సో డెవలప్మెంట్కి ఆస్కారం ఉన్న ప్లేస్ అది అని చెప్పేసి మీరేం చేశారు కాకినాడకి? మీరు ఎంపీగా ఉన్నప్పుడు కాకినాడ కోసం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చారు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో మీరేం చేశారు? ఇప్పుడు నేను స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేసింది ఏమిటంటే అండి, నేను చెప్పాను కదా, ఇది ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించింది. సో అక్కడున్న 2 ఇరిగేషన్ సిస్టమ్స్ని మోడర్నైజ్ చేయడానికి చాలా కృషి చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా చాలా డబ్బులు తీసుకురావడం జరిగింది ఆ మోడర్నైజేషన్కి. ఆ పని ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అది సాటిస్ఫాక్టరీగా జరుగుతుందా లేదా అనేది నేను చెప్పలేను. ఓకే, రెండోది ఏమిటంటే అక్కడ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఆర్ హై అండ్ అవేర్నెస్ లెవెల్స్ ఆర్ హై. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి కృషి చేశానండి. ఒక సెంటర్ ఫర్ UGC నుంచి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఒకటి పెద్ద ఎత్తున మా JNTUలో పెట్టడానికి నేను కృషి చేసి తీసుకురావడం జరిగింది. అలాగే ఒక IIIT తీసుకురావడానికి నేను తీసుకొచ్చాను, శంకుస్థాపన కూడా చేశాను. కానీ ప్రస్తుత ప్రభుత్వం అది ఫాలోఅప్ చేయక అది కర్ణాటక వెళ్ళిపోయిందని నాకు తెలుస్తుంది. ఇది కాకుండా అక్కడ స్థానికంగా అవకాశం కల్పించడానికి మీకు తెలుసు, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి, గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అక్కడ అవకాశాలు కల్పించడానికి ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాని కాకినాడకి తీసుకురావడం జరిగింది. అలాగే అక్కడ కోస్తా ప్రాంతంలో ఆఫ్షోర్ డ్రిల్లింగ్ జరుగుతుంది, ఫిషర్మెన్ ఉన్నారు, కోస్టల్ అసెట్స్ ఉన్నాయి కనుక అవి సేఫ్ గార్డ్ చేయడానికి కోస్ట్ గార్డ్ స్టేషన్ కూడా కాకినాడకి తీసుకురావడం జరిగింది. అఫ్కోర్స్ రిటర్న్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్థనింగ్, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ అలాంటివన్నీ కూడా చాలా చేయడం జరిగింది. బట్ ఈ పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకురావటం ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. బట్ ఐ హోప్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు రియలైజ్ దెమ్. సో ఏపీ పార్టీషన్ అనేది ఇష్టం ఉన్నా లేకపోయినా ఏపీ ప్రజలందరికీ జరిగిపోయింది. సో ఈ మీ బాధ్యతగా రీఆర్గనైజేషన్ బిల్కి సంబంధించి మీ బాధ్యతగా మీరు ఏం చేశారు? ఇప్పుడు ఆనాడు మంత్రులుగా ఉన్న వాళ్ళంతా కూడా పదే పదే జయరాం రమేష్ గారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు. ఇంకా జయరాం రమేష్ అంటే ఆనాడు బిల్ డ్రాఫ్ట్ చేస్తున్నారు కనుక రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, ఎంపీలే కాదు, అది మంత్రులమే కాదు ఎంపీలు కూడా, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఏమి కావాలి అనేవి మేము పదే పదే చెప్తూ ఉండేవాళ్ళం. సో దానివల్ల నేను అనుకోవటం బిల్లో ఒక చాలా బాగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగే విధంగా చేయగలిగాం. డైరెక్ట్గా మా మినిస్ట్రీ నుంచి చెప్తే అన్ని ఇన్స్టిట్యూషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేనివి కూడా, ఉమ్మడి రాష్ట్రంలో లేనివి కూడా ప్రత్యేకంగా రెసిడ్యూల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా రీఆర్గనైజేషన్ బిల్లో కూడా పెట్టగలిగాం. అంతేకాకుండా హైదరాబాద్లో ఈ ఏరియాలో మరి స్టూడెంట్స్ రైట్స్ కూడా మరి 10 years వరకు కూడా సేఫ్ గార్డ్ చేయగలిగాం. ఇటువంటివి కూడా మేము ఇన్కార్పొరేట్ చేయగలిగాం. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అందులో మాట్లాడే అవకాశం ఉందంటారు? ఆవిడ ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చా? తప్పకుండా ఉందండి, తప్పకుండా ఉంది. ఈ మధ్యనే ఆవిడ తెలంగాణలో కూడా మాట్లాడినప్పుడు, తెలంగాణ గురించి మాట్లాడుతూ ఆవిడ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను కృషి చేస్తున్నానని కూడా ఆయన చెప్పడం కూడా మాకు జరిగింది.
సో నెక్స్ట్ రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కనుక ప్రచార సారథులను ఏర్పాటు చేస్తుంది. సో మూవీస్ దగ్గర నుంచి కానీ స్టార్స్ని కానీ కొంచెం క్రౌడ్ని అట్రాక్ట్ చేసే పీపుల్ని. సో ఏపీ నుంచి ఏపీ కాంగ్రెస్కి ఎవరు ప్రచార సారథులుగా ఉండే అవకాశం ఉందంటారు? అది మేము అప్పుడు పరిస్థితులు బట్టి చూస్తామండి. ఎందుకంటే మన తెలంగాణకి చాలామంది వచ్చారు, మాకు నేషనల్ స్థాయిలో చాలామంది ఉన్నారు. తప్పకుండా ఐఎమ్ షూర్ దే విల్ బి స్టార్ క్యాంపెయినర్స్. ఐఎమ్ షూర్ దే విల్ బి పీపుల్ హూ విల్ వాంట్ టు కమ్ అండ్ క్యాంపెయిన్ ఫర్ కాంగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్ పల్లన్ రాజ్ గారు. థ్యాంక్ యూ. .న్యూస్కి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.